ఈసారా మొదటి రోజు నుంచి ఎందుకంటే భక్తులు కూడా అట్లా వస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఒకసారి ఆర్గనైజర్స్ తో మాట్లాడండి, లాస్ట్ ఇయర్ మాక్సిమం 30,000 మంది వరకే వచ్చారట. మరి ఈసారి 150,000 వరకు కూడా భక్తులు ఆల్మోస్ట్ 2 o'clock వరకు కూడా నైట్ వస్తానే ఉన్నారు. అవునమ్మా అమ్మ. మరి ఇప్పుడు ఈ రోజు ఆఖరి రోజుకి ఎంత మందిని బందోబస్తు పెట్టిండ్రు? ఈ రోజు మొత్తం 350 వరకు పెట్టుకున్నాం. ఆల్ టీమ్స్ అంటే లా అండ్ ఆర్డర్ టీమ్ ఉంటుంది, ట్రాఫిక్ టీమ్ ఉంటుంది, బీడీ కంట్రోల్ ఉంటుంది, షీ టీమ్స్ ఉంటుంది, క్రైమ్ టీమ్స్ ఉంటాయి, సో ఏఆర్ పార్టీస్ ఉంటాయి. మొత్తం అందరం కలిసి ఒక 350 మెంబర్స్ వరకు ఉన్నాం. 350 మంది దాకా మొత్తం పోలీసు వాళ్ళని అందరినీ పెట్టినా కానీ వాళ్ళకి అన్నం పెట్టిన తల్లి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తర్వాత భోజనం కూడా ఉంది. ఈసారి ప్రత్యేకంగా వీళ్ళ ఆర్గనైజర్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో మా సిపి సార్ సుధీర్ బాబు సారు, కమిషనర్ రాచకొండ సారు ప్రత్యేకంగా కంపల్సరీ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఫోర్స్ పెంచాలన్న ఉద్దేశంతో, లాస్ట్ టైం ఇంత ఫోర్స్ లేకుండే, అందుకనే ఈసారి ఎక్కువగా ఫోర్స్ పెట్టడం జరిగింది సిపి సార్. అమ్మ ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు కూడా చాలా బందోబస్తు ఉంటది, అట్లనే బాలాపూర్ కాడ చాలా బందోబస్తు ఉంటది. అంటే లడ్డు కోసం అన్న బందోబస్తా లేకపోతే పబ్లిక్ కోసం బందోబస్తా ఏందన్నట్టు? ఒకప్పుడు యాక్చువల్ గా బాలాపూర్ కి లడ్డు నుంచి యాక్చువల్ గా ప్రత్యేకత అనేది వచ్చింది. ఆర్గనైజర్స్ ఎవ్రీ ఇయర్ దానికి ఏదో ఒకటి యాడ్ చేసుకుంటూ పోవడం. సో ఈసారి మాత్రం కాన్సెప్ట్ మీరు వచ్చారా చూసారా? రామ మందిరం కాన్సెప్ట్. అంతకుముందు కిందకేమో విజయవాడ ఉండే పోయిన సంవత్సరం. ఎవ్రీ ఇయర్ మరి వాళ్ళు అంత కొత్తగా వస్తూ ఉంటే కాన్సెప్ట్ తోటి పబ్లిక్ కూడా అంతే వస్తున్నారు యాక్చువల్ గా. సో దీనికి కూడా అంతే విధంగా ఇంపార్టెన్స్ అనేది పెరగడంతో పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కువగా మనం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అమ్మ ఇప్పుడు పోయిన సంవత్సరము ఉన్నారా అమ్మ మీరు ఇక్కడ హైదరాబాద్ లో బాలాపూర్కి వచ్చింది? హైదరాబాద్ చేశాను, బాలాపూర్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. బాలాపూర్కి మొదటిసారి. మళ్ళీ ఏడాది హైదరాబాద్ చేయాలి నువ్వు. ఎందుకంటే హైదరాబాద్ చేసుడు ఒక లెక్క, బాలాపూర్ చేసుడు ఒక లెక్క, ఖైరతాబాద్ చేసుడు ఇంకొక లెక్క. ఆడైతే ఇంకా పబ్లిక్ షాన్ ఉంటారు. ఈడంతా ఊరోళ్ళు చుట్టాలు, వాళ్ళ ఆడపిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు లడ్డుపాటకు వచ్చి. నేను ఎంజే మార్కెట్ చేస్తాను ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ లో. ఎంజే మార్కెట్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ ఆడికించే పోతుంటాయి కదా మొత్తం చార్మినార్ దిక్కు వినాయకులు అన్ని అటే. హైదరాబాద్ రాచకొండ, సౌత్ జోన్, ఈస్ట్ జోన్ అన్ని అక్కడికే వస్తాయి. అమ్మాయి ఎప్పుడన్నా యాస్ట్కి వచ్చి ఏంది ఈ జాబు ఈ పబ్లిక్ ఏంది చెప్తే విన్నారు? లేదు ఎప్పుడు అనిపించదు యాక్చువల్ గా. సో వీళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయడానికే మేము ఉన్నాము. సో మాకు ఆఫీసర్స్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మేము కంప్లీట్గా వాళ్ళకి కోఆపరేట్ చేసి చాలా సానుకూలమైన ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు గణేష్ ఉత్సవాలు జరుపుకునేటట్టుగా మేము మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉంటాం ఎప్పటికీ. అమ్మాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఇప్పుడు ఈ సిఐ సార్ ఉన్నాడు, ఈ సార్ కూడా ఎక్కడైనా పోయిన సార్ వచ్చినప్పుడు చూసిన ఈ మధు సార్ను, ఇంకొక సిఐ సార్ను చూసిన, మిమ్మల్ని చూసిన. మీరందరేమో చల్లగా మాట్లాడతారు, ఆడ లైన్ మీద నిలబడేటోళ్ళు కానిస్టేబుల్ సార్లేమో కోపంతో ఉంటారు. ఎందుకు వాళ్ళేం తింటారు మీరేం తింటారు? ఎందుకంటే పబ్లిక్ అందరికి ఎరకై ముచ్చట. పెద్ద ఆఫీసర్లు అందరు నిమ్మలంగా మాట్లాడతారు, చిన్న ఆఫీసర్లు అందరూ జోర్ తోటి మాట్లాడతారు. పోగల జరగాలి లేదు పోనీయం ఇట్లా మాట్లాడతారు. ఎందుకంటారు చెప్పండి? పబ్లిక్ కదమ్మా, మేము చూడడానికి వచ్చేటోళ్ళం, మేము చూడడానికి రాకపోతే మీరేం చేస్తారు? ఇక్కడ ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఇక్కడ మళ్ళీ ఏదైనా అనుకోని ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, దాన్ని ఎవరు మేనేజ్ చేయాలి? యాక్చువల్గా మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళు వర్క్ చేస్తారు. కాకపోతే వర్క్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కువ మందిని ఎల్లో చేసేస్తే అంటే ప్రతి దానికి ఒక స్టాండర్డ్గా కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో కావడం ఉంటుంది. అందరూ వెహికల్స్ వేసుకొని, ఇప్పుడు సపోజ్ అందరూ వెహికల్స్ వేసుకొని ఇక్కడికి వస్తారని అన్నారు అనుకోండి, మేము వాళ్ళని అక్కడ పెట్టలేదు అనుకోండి, అందరూ వెహికల్స్ వేసుకొని ఇక్కడికి వస్తారు. అప్పుడు గణేశుడు ఎలా తిరుగుతారు? పబ్లిక్ ఎక్కడ నిల్చుంటారు? అట్లాంటప్పుడు మనిషికి ఒకసారి చెప్పినప్పుడు అర్థం కాకపోతే కొంచెం వాయిస్ కొంచెం పెద్దగా పెంచి చెప్పాల్సి వస్తుంది. కానీ అంతేగాని మీ సౌలభ్యం కోసమే మేము ఉంటాము. కానీ మీరు ఏం చేస్తారంటే మీతో మాట్లాడినప్పుడు మీరు మాత్రమే ఇబ్బంది పడతారు, కానీ మిగతా వాళ్ళ యొక్క సౌలభ్యం కోసమే వాళ్ళు అలా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అంతే, దాన్ని అర్థం చేసుకోవాలి. పబ్లికే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన సౌలభ్యం కోసమే పోలీసు వాళ్ళు ఉంటారు అని డీసీపీ అమ్మ చెప్తున్నారు. సుంత మేడం మళ్ళీ కలిసినప్పుడు కలుస్తా నేను. మళ్ళీసారి మనం హైదరాబాద్ లో కలుసుకుందాం మన ఇద్దరం. మళ్ళా సంవత్సరము మేరమ్మ కూడా వచ్చినారు. బాగున్నావు అమ్మ? ఇగో ఈ అమ్మ పోయిన సంవత్సరం కూడా మనం కలిసి మాట్లాడుకున్నాం. ఏం సంగతి? మరి ఈసారి ఏమన్నా పాట పాడడానికి వచ్చినవా? ఏమిది పాట పాడమా? అందరూ అంటే చాలా మంది అవకాశం ఉంది కదా, వాళ్ళందరూ కూడా వాడుతున్నారు. నేను భగవంతునికి సేవకురాల్ని మాత్రమే, సేవ చేసుకోవడానికి మాత్రం బాలాపూర్ గణేశునికి ఎనీ టైం హార్డ్ వర్క్ చేస్తాను. భగవంతునికి సేవ చేసుకోవడానికి మాత్రమే మేము పాట పాడడానికి వచ్చేటోళ్ళం కాదు, సేవ మాత్రమే చేస్తుంటారు. అమ్మ మీరైనా ఏమేమి మార్పులు నడుస్తున్నాయి? ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి. ఇక్కడ ఈ ఏరియా కూడా చూసిరు మీరు, చాలా కంజెస్టెడ్ ఉండే. కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంటే అది కూడా కొనుగోలు చేయడం జరిగింది. మీరు వచ్చినప్పుడు రోడ్లు కూడా చూసిరు కదా, లాస్ట్ టైం ఉన్న రోడ్ల కంటే ఈసారి చాలా సీఎం గారి ఆదేశాల మేరకు మన పొన్నం ప్రభాకర్ గారు, కలెక్టర్ గారు వచ్చి
స్పెసిఫిక్గా బాలాపూర్ గణేషన్కి రోడ్లు వెడల్పియాల్సిన అవసరం ఉంది అంటే ఇమ్మీడియట్లీగా మా కమిషనరు శానిటేషన్ స్టాఫ్ అందరు కూడా కరెక్ట్గా క్లియర్ చేయడం జరిగింది. చాలా పెద్దగా అయినాయి రోడ్లు కూడా చాలా ఈజీగా. పోలీసు డిపార్ట్మెంట్ అయితే చాలా హెల్ప్ చేసింది. 350 మెంబర్స్ ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ దగ్గర ఉండి చూసుకున్నారు. చాలా థ్యాంక్స్. మరి ఈ జాబక్ పబ్లిక్ చాలా ఎక్కువ వచ్చిండ్రు. వచ్చిన పబ్లిక్ కి ఏమన్నా నీళ్లు సౌలతు, బాత్రూముల సౌలతు, అడవిలలో వచ్చిండ్రు చాలా దూరాలు 100% మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వీళ్ళకనే కాదు పబ్లిక్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ ఉండే శానిటేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా టాయిలెట్స్ కూడా మొబైల్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేసినాం కార్పొరేషన్ నుంచి. గణేష్ నవరాత్రికి ముందే మీటింగ్లో తీసుకొని మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, రోడ్స్ కానీ, పార్కింగ్కి కూడా వేరే ప్లేస్ ఉంటే అది కూడా క్లియర్ చేయించినాము. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని కమిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాటర్ ఫెసిలిటీ పెడతారు, పులిహోర అన్నదానం చేస్తారు, శనగలు ప్రసాదం ప్రతి ఒక్కరు ప్రసాదం పెడతారు. మా ఆఫీస్ నుంచి కూడా మీడియా మిత్రులకు కానీ మీకు కానీ టిఫిన్స్ కూడా అన్ని రెడీగా ఉంటాయి. మొత్తానికి పబ్లిక్ అందరికి ఇట్లా అన్ని సహాయ సహకారాలు అందిస్తాం, అన్ని సౌలతులు చేసినాము. ఈ త్యాపకు పోయిన త్యాప కంటే ఎక్కువ మంచిగా పార్కింగ్ చేసినాము, మొబైల్ టాయిలెట్స్ చేసినాము, ప్రసాదం చేసినాము అని చెప్తున్నారు అమ్మోళ్ళు. అమ్మ ఆడపిల్లలు ఎంతమందిని తీసుకొచ్చినావు మరి ఈరోజు పూజకు? నేను నాతో పాటు అందరు ఎప్పుడు ఉంటారు మహిళలోకం, మీరు చూస్తారు కదా. అంటే నేను మార్నింగ్ 5 o'clock ఇక్కడ వచ్చేస్తా. మరి మా అక్కలందరూ ఇల్లు క్లీన్ చేసుకొని స్నానాలు చేసుకొని రావాలంటే టైం పడుతుంది కదా. నువ్వే చూస్తావు కదా బతుకమ్మ ఆటప్పుడు వాడవాడ తిరుగుతావు కదా. ఖచ్చితంగా మహిళలందరూ కూడా మాతో పాటు ఉంటారు. నాతో పాటు కాదు, ఆ గణేశుని సేవ కోసం వస్తారు అందరు. గణేశుని సేవ కోసం వస్తారు పబ్లిక్ అందరూ. మనం అందరం మొత్తం ఊరంతా తిరుగుతాం. ఇప్పుడు అమ్మ నేను జర స్వామితోటి ఊరంతా తిరిగేసి పబ్లిక్ అందరిని వల్కరించిపోతాం. మళ్ళీ చంద్రబాబు ఊర్లో దాకా వచ్చింది, మమ్మల్ని వల్కరియలేదంటారు ఈ అక్కలందరూ. అక్క మీ ఇంటికాడికి వస్తే నడువిగా నిలబడ్డావు, పోవా ఇంత తిని ఇంత టిఫిన్ తిని చాయ్ తాగి ఉండు. అక్కలందరూ మంచిగా పూజలు చేసుకోనికి ముందు స్వామి దగ్గరకు వచ్చిండ్రు. అట్లా మామూలుగా స్వామిది ఏదైతే శోభాయాత్ర షురువు అవుతుందో అదంతా ఇట్లా శోభయాత్ర అంతా కూడా షురువైంది. ఇగో వినాయకుడు ఈడు ఉన్నాడు, ముందట భజన మండలి వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూద్దాం పండి. మహాగణపతిని తీసుకెళ్లడానికి 32 టైర్లున్న టస్కర్ను ఉపయోగిస్తున్నారు. శోభాయాత్ర టెలిఫోన్ భవన్ సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. ఉదయం 10 గంటల వరకు మహాగణపతి ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. నేను బాలపురమే రఘువంశ్ కాలనీ. గత 25 సంవత్సరాలున్నా, ఎన్నోసార్లు తీసుకుందాం అనుకున్నా. 17 లక్షలు 19 లక్షలు ఎన్నో ఉన్నాయి, కానీ నాకు పడరాలేదు. అంటే పడరాలంటే పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుర్రు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే పోయిన సంవత్సరం 27 లక్షలు ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం 28 లక్షలు 30 లక్షల దాకా పాట పాడుతుర్రు. ఆ విధంగా ఉన్నది. ఆ భగవంతుల ఆశీస్సులు ఉంటే నేను తీసుకుంటా. ఆ భగవంతును మహాశక్తి పీఠం ఉంది ఈడ. గణేశుడు అంటే అన్ని గణేశ చిత్తూరు కాణిపాకము ఆ ఐరాల మండలం గణేశుడు ఉన్నాడు కదా, అలాంటి దేవస్థానం గణేశుడు ఈడ ఉన్నది. ఈడ ఇంత ప్రశాంతం ఉన్నదంటే అది కమిషనర్ సుధీర్ బాబు, డీసీపీ సునీత మేడము, బాలపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, సిఐలు ఇంత ప్రశాంతం ఉన్నదంటే కారణం వాళ్ళే. మా ఉత్సాహ కమిటీ రంజిత్ అన్న గారి సమక్షంలో, అందరి సమక్షంలో ప్రతి ఒక్క లీడర్లు అంతా కోఆపరేట్ చేసిరు కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మా అందరికి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నా. శ్రీకాంత్ అన్న బాలాపూర్ అన్ననే 25 ఏళ్ల నుండి ఈడనే ఉన్నాడంట. 3-4 సార్లు వాడినాం అన్న. ఇప్పటికి 3-4 సార్లు వాడిండు. ఈ తేపకి 27 లక్షలు కట్టి లైన్ నిలబడ్డాడు. నేను ఇట్లున్న బరిలా అంటున్నాడు. అన్న ఏ దాకా వాడదామనుకుంటున్నావే? 27 పోయిన సంవత్సరం ఉందంటే ఈసారి 28 లక్షల దాకా ఉన్నా. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా కోఆపరేట్ చేస్తాను. నేను ఉంటే నేను బరాబరి. నాకు బాలపురమే నా ఇల్లు. బాలపూర్ అన్న స్వామి 27 లక్షలు పోయిన సంవత్సరం తీసుకున్నాడు. ఈ తేపకి 28-30 దాకా పోతా అంటున్నాడు అన్న. నడువు అట్లా పోదామండి పండి ఒకసారి పబ్లిక్ లకి.